గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విషెస్. నా పేరు ఆనంద్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ అవకాశం మా మిస్సెస్ తీసుకున్నారు. ఆమెకు సపోర్ట్గా నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ నేను ఈరోజు యూసీడీ క్యాడర్కి వచ్చాను. నా అండర్లో సుమారుగా 56,000 మెంబర్స్ ఉన్నారు. అలాగే నా డౌన్లో సుమారుగా 70 మంది కార్డు ఇచ్చే అవకాశం వచ్చింది మా మిస్సెస్కి. అలాగే ఎంతోమందికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా బయట వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్స్ రాదు, కానీ ఈ అవకాశం త్రూ వెస్టేజ్ ద్వారా వచ్చిందండి. ఈ వెస్టేజ్ ద్వారా ఎంతోమందికి కొన్ని లక్షల వేల మందికి కూడా అవకాశం ఇవ్వచ్చు, ఎంతోమందికి ఆరోగ్యం ఇవ్వచ్చు, అలాగే గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్రతి రూపాయి మీద కూడా మనకు వచ్చే పైసా మీద కూడా జిఎస్టీ కట్ అయిపోయి వైట్ అమౌంట్ వస్తుంది. అలాగే ప్రతి బిల్లు మీద ట్యాక్స్ కట్ అయిపోయి మనకు వస్తుంది. అంటే మన ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ అవుతుంది. మనకు వచ్చే డబ్బుల్లో కూడా గవర్నమెంట్కి కొంత సపోర్ట్ ఇస్తాను. నాకు బాగా నచ్చిన అవసరం అనమాట. ఎంతోమంది ఉపాధి, ఇంతకుముందు చాలామంది రకరకాల నెట్వర్క్లు చేశారు కానీ మన డబ్బులు కట్టించేవి అవి. కానీ ఇక్కడ ఏ రూపాయి కూడా మనకి నష్టం లేదు, మన ద్వారా నష్టపోరు. అయితే మన ద్వారా ఎంతోమంది హెల్ప్ పొందుతారు. ఈరోజు నేను ఈ అవకాశం తీసుకొని ఒక డిపార్ట్మెంట్లో పనిచేసుకున్న వ్యక్తిని ఈరోజు 30 సంవత్సరాల సర్వీస్లో 1 lakh శాలరీకి వెళ్తే ఓన్లీ 3 yearsలో మిస్సెస్కి 1,80,000 రూపాయలు వచ్చిందండి. ఇందులో అంటే ఇందులో ఎంత దమ్ముందో అర్థమవుతుంది. కాకపోతే చాలామంది పూర్తిగా వినకపోవడం వల్ల నేను కూడా నష్టపోయానండి. అంచేత మేము 1-10 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను పూర్తిగా వినేవాడు కాదు, మీటింగ్లో కూర్చోవాడు కాదు. ఎవరైతే ఇక్కడ వచ్చే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో శ్రద్ధగా 1 or 2 hours వాళ్ళు చెప్పే విషయాలు మన సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ విన్నట్టయితే ఏదో పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం రకరకాల టైం వేస్ట్ చేస్తున్నాం. అదేదో ఆ టైం ఇక్కడ పెట్టడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు మాకు వచ్చి సీనియర్స్ చెప్తారు. ఆ చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్టయితే మీరు కూడా డెవలప్ అవుతారు. ఎందుకంటే నేను నష్టపోయాను. నాకు రంజిత్ గారు చెప్పినప్పుడు నేను వినుంటే ఈరోజు నేను కూడా రంజిత్ గారు లాగే ఆడి కార్ తీసుకుని ఉంటే నెలకు 10 లక్షలకు వచ్చేవాడిని. ఆయనకు 1 lakh వచ్చాక 1 car వచ్చాక నేను కరెక్ట్ అయ్యాను. నేను ఈరోజు 1,80,000 తీసుకున్నాను, క్రేటా కార్ తీసుకున్నాను. అదే ఆయన చెప్పినప్పుడు వినుంటే నాకు అవకాశం ముందుగా వచ్చింది. కాకపోతే నేను వెళ్ళలేదు. మీలో కూడా చాలామంది చాలా బలవంతంగా వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే అయిష్టంగా వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే వచ్చారు కాబట్టి శ్రద్ధగా వినండి. ఇక్కడ మన తాలూకు మైండ్ సెట్ మారాలి. అక్కడ ఏమి లేదు, పెట్టుబడి లేదు, రిస్క్ లేదు. పెట్టుబడి విషయంలో మన నష్టం ఉందండి. వినాలి, నచ్చిన విషయాన్ని షేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఒక వస్తువు కానీ లేకపోతే లేడీస్ ఉన్నారు, బంగారం కానీ చీర కానీ కొంటే బయట అందరూ చెప్తారా లేదా? చెప్తారు, కానీ ప్రమోషన్ ఆడికి వెళ్తుంది. అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం వల్ల మనం ప్రమోట్ అవుతున్నాం, ఇన్కమ్ వస్తుంది, 10 మందికి ఇన్కమ్ ఇప్పించే మార్గం చూపిస్తున్నాం. ఓకే అండి. నాకు చిన్న టీం ఉందండి. ప్రజెంట్ అయితే నా అండర్లో 70 కార్లు ఉన్నాయి. 2025 కల్లా ఈ 70 కార్లు 100 కార్స్ అవ్వాలి. అలాగే నేను రేంజ్ రోవర్ కార్ తీసుకోవాలి. త్రూ వెస్టేజ్ ద్వారా డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి. విశాఖపట్నం టు శ్రీకాకుళం ర్యాలీగా వెళ్ళాలి 100 కార్స్ నా కోరిక అండి. 2025 కల్లా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.